ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలపై తమ వద్ద పటిష్టమైన ఆధారాలు ఉన్నాయని సిఐడి దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును కోర్టు అంగీకరించరాదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో గట్టిగా వాదించారు. ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తరపున ఆయన వాదనలు వినిపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి సిఐడి గతంలోనే అన్ని ఆధారాలను సేకరించిందని, ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం కోర్టుకు 3 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని పొన్నవోలు స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి బాబు అక్రమాలపై సిఐడి అన్ని ఆధారాలు సేకరించింది. 90 మంది సాక్షులను విచారించింది. అక్రమాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ సైతం చేయించింది. ఈ ఆధారాలన్నీ రికార్డులో ఉన్నాయి. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. సిఐడి ఉన్నట్టుండి క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పొన్నవోలు తెలిపారు. గతంలో సేకరించిన ఆధారాలను, సాక్ష్యాలను పట్టించుకోకుండా ప్రభుత్వం మారగానే సిఐడి వైఖరి మార్చుకుందని ఆయన ఆరోపించారు. చట్టం ప్రకారం ఈ కేసులో ఏసీబీ కోర్టుకు కేవలం 3 ఆప్షన్లున్నాయని సుధాకర్ రెడ్డి వివరించారు. కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని కేసును విచారణకు తీసుకోవాలి. సాక్ష్యాధారాలు సరిపోవని భావిస్తే తదుపరి దర్యాప్తునకు ఆదేశించాలి. లేదంటే సిఐడి క్లోజర్ రిపోర్టును వ్యతిరేకిస్తూ గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను ప్రైవేట్ ఫిర్యాదుగా స్వీకరించాలి. సిఐడి క్లోజర్ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పోతుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాధికారి భాస్కర్ రావు ఈ కేసులో తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని ప్రకటించారు. దీనిపై త్వరలోనే కోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.